ఇబ్బందులు ఎన్నున్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని చెప్పాం. మే నెలలో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. ఇంకొక పక్కన రైతు భరోసా ఏదైతే చెప్పామో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. దాంతో జమ చేసి 3 ఇన్స్టాల్మెంట్స్లో ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కింద 20,000 చెప్పాం. దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా కలవడం మా స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. దగాబడ్డ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు కొంతమంది విమర్శించారు. ఆ రోజు కూడా మేము ఒకటే ఆలోచించాం. ఈరోజు రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. నిర్వీర్యం అయిపోయింది ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు కోలుకునే పరిస్థితులు కూడా లేవు. అలాంటప్పుడు డబల్ ఇంజన్ సర్కారు ఉంటే తప్ప ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేమని ఏకైక లక్ష్యంతో కలిశాం. ఆ రోజు ఈ రోజుటికి ఒకే మాట మీద ముందుకు పోతున్నాం. నేను మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఈ సభ ద్వారా మరొకసారి అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన దిశ ఈరోజు మీరు చూస్తే ప్రజల్లో యాస్పిరేషన్స్ ఉన్నాయి. 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యమైపోయిన ఆర్థిక వ్యవస్థ. ఇంకొక పక్క అన్ని డిపార్ట్మెంట్లు కూడా మీరు చూస్తే ఒక మాటలో చెప్పాలని నేను 4వసారి ముఖ్యమంత్రి. 3 సార్లు నాకు ఎప్పుడు ఇంత ఇబ్బంది రాలేదు. అప్పుడు కూడా కొన్ని ఇబ్బందులున్నా ఈసారి మాత్రం ఎప్పుడూ లేనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనే పరిస్థితి వచ్చాం. ఈరోజు ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, నరేంద్ర మోడీ గారిని. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు మనం అడిగిన దానికంటే కూడా నేను అనుకున్నాను ఇంకా సమయం పడుతుందని. సకాలంలో స్పందించి అన్ని విధాలా సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆ సహకారంగా లేకపోయింటే మనం ఇంకా చాలా ఇబ్బందుల్లో పడేవాళ్ళం. ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకుంటాం. అధ్యక్ష, ఏదైతే వెంటిలేటర్ పై నుండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ రాష్ట్రాన్ని కానీ కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇప్పుడిప్పుడే బయట వచ్చే పరిస్థితికి వచ్చాం. అయితే అధ్యక్ష, ఈరోజు మన ఆవేదన ఇప్పుడు కూడా మాట్లాడారు. నేను అందరికంటే సీనియర్ మెంబర్ని. ఇది దగ్గర 9వసారి. అంటే 9 సార్లు ఎమ్మెల్యే కావడం ఒక అరుదైన అనుభవం కూడా అధ్యక్ష. అయితే నేను 78లో మొట్టమొదటి వచ్చినప్పటి నుంచి చూశాను రోడ్లు లేని పరిస్థితి. అప్పుడు ఎమ్మెల్యేకి ప్రివిలేజెస్ ఏంటంటే ఒక 3 గ్యాస్ కనెక్షన్లు, మిలిటరీ జీప్, నేరుగా తమిళనాడుకు పోతే ఆర్మీ నుంచి ఒక జీప్ ఇస్తారు. ఆ జీప్ కూడా నడవదు, దాన్ని ట్రోలింగ్ చేసుకొని రావాలి, వచ్చి రిపేర్ చేసుకొని. అప్పుడు రోడ్లు కూడా అదే పరిస్థితి, ఏ ఊరికి కూడా రోడ్లు ఉండవు. జీప్ ఉంటే తప్ప కాన్స్టిట్యున్సీలు తిరగలేమనే ఉద్దేశంతో అప్పుడు ఆ ఫెసిలిటీ ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు ఎమ్మెల్యేస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తే అధ్యక్ష, ఆ రోజు కరెంటు లేని పరిస్థితి నుంచి ఈరోజు మన ఇండ్లపైనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. అదే మాదిరిగా అధ్యక్ష, ఆ రోజు ఫోన్లు కూడా నేను చెప్పాను ఇంత మునుపు, ఫోను కూడా ఆన్ ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు. ఈరోజు మనందరం చూస్తే సెల్ ఫోన్లు పెట్టుకొని హౌస్లో కూడా పనిచేసుకునే పరిస్థితికి వచ్చాం. అయితే అధ్యక్ష, ఈ సభలు చాలాసార్లు నేను చూశాను. ఈ సభను చూసినప్పుడు చాలా హుందాగా జరిగాయి, గౌరవంగా జరిగాయి. మొట్టమొదటిసారిగా నా జీవితంలో చూసిన సభ గడచిన సభ. ఆ రోజు ఈ సభలోనే చెప్పాను, ఇది గౌరవ సభ కాదు,
ఇది కౌరవ సభ. మళ్ళీ ఈ సభను ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఆమోదం తీసుకుని మళ్ళీ ఈ సభకొచ్చి గౌరవ సభ చేస్తామని ఆ రోజు కంకణం కట్టుకొని ప్రతిజ్ఞ చేసి వెళ్ళాం. అది నిలబెట్టుకొని అసెంబ్లీకి వచ్చాం. కానీ ఈ గౌరవ సభని గౌరవించే సంస్కారం లేని పార్టీ ఈరోజు అసెంబ్లీ కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అధ్యక్ష, ప్రజాస్వామ్యంలో చాలామంది చూశాను, పెద్ద పెద్ద వాళ్ళందరినీ చూశాం. ఎప్పుడు కూడా అసెంబ్లీ అంటే ఒక గౌరవం. అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇది ఒక వేదిక, ఒక పవిత్ర దేవాలయం. అలాంటి దేవాలయంలో మనం చూస్తే నిన్న మన పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే మన మిత్రులందరూ మాట్లాడారు. నా 41వ సంవత్సరం ఇప్పటివరకు అనుభవాలు చూస్తే 40 ఏళ్లలో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ జరగనిస్తాం లేకుంటే ఉంటామని చెప్పిన ఏకైక సందర్భం నిన్నటి రోజు. అధ్యక్ష, ఒక మాటలో చెప్పాలంటే అది ఒక చీకటి రోజు అన్న అభిప్రాయం. ప్రజలు 11 మందిని గెలిపించారు, 11 గంటలకు వచ్చారు, 11 గంటల 11 నిమిషాలకు వెళ్ళిపోయారు. అంటే కరెక్ట్గా 11 నిమిషాలు ఉన్నారు. ఆ 11 నిమిషాల్లోనే స్పీకర్ను అవమానించడం ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. అధ్యక్ష, ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడుండే మనం కానీ ప్రజలకు కానీ విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. వివిధ రాజకీయ పార్టీలు ఉంటాయి, హామీలు ఇస్తాం. హామీలు ఇచ్చిన తర్వాత ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజలు ఎన్నుకుంటే లోపలికి వస్తాం. ఈరోజు ఏ నాయకుడైనా సరే ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఓడిపోయిన సందర్భాలు. నిన్న మీరు చూస్తే ఢిల్లీలో కేజ్రీవాల్ ఆయన ఎమ్మెల్యే గెలవలేదు. ఎమ్మెల్యే గెలవకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తే, లేకుంటే నేను అసెంబ్లీకి వస్తానంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా ఒప్పుకుంటుంది దిశ? దేశంలో ఎక్కడా జరగలేదు ఇలాంటి విషయాలు. నేను 96లో ముఖ్యమంత్రిగా ఉన్నాను, 95లో ముఖ్యమంత్రిగా ఉన్నాం. 94లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 26 సీట్లు మీరు ఉన్నారు అధ్యక్ష. అప్పుడు 26 సీట్లు గెలిచారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. లీడర్గా ఉన్నాడు వాళ్ళ పార్టీకి. ఇలాంటి సాంప్రదాయాలు మర్చిపోయి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏ విధంగా సబబో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రతిపక్ష హోదా మీరు నేను ఇచ్చేది కాదు, ఇది ప్రజలు ఇచ్చేది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఈరోజు మన నాయకులు మాట్లాడినప్పుడు చాలా విషయాలు మాట్లాడారు. ఒక్క విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని కష్టాలున్నా ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం. ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏ కూటమిలో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. ఈరోజు కూడా చెప్తున్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, రాత్రింబగళ్ళు శ్రమ చేస్తాం. మేము చెప్పిన మాటలను నిలబెట్టుకోవడానికి అనుక్షణం పనిచేస్తామని మరొక్కసారి ఈ అసెంబ్లీలో ఈరోజు అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే వచ్చిన వెంటనే ఒకప్పుడు 200 రూపాయలు పింఛనుంటే 2000 రూపాయలు 14-19 నేనే చేశాను. అదే సమయంలో 3000 రూపాయల నుంచి 4000 రూపాయలు చేశాం. ఇంకొక పక్కన దగ్గర దశ మీరు చూస్తే 8,08,570 మంది దివ్యాంగులు. ఈరోజు మీరు చూసినప్పుడు 5 సంవత్సరాలు ఒక్క పైసా పెంచలేదు. 3000 రూపాయల నుంచి ఒకేసారి 6000 రూపాయలు చేసిన కూటమి ఎన్డీఏ కూటమి. అదే మరిగా దశ కడాన లెప్రసీ పేషెంట్స్కి కూడా డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళకి మనసు రాకపోతే 7,033 మందికి 6,000 రూపాయల చొప్పున ఇచ్చాం. ఈరోజు దశ మీరు చూస్తే 3,000 నుంచి 4,000 చేశాం, 3,000 నుంచి దివ్యాంగులకు 6,000 చేశాం. కొంతమంది లెప్రసీ కానీ డయాలసిస్ పేషెంట్స్ 10,000 చేశాం.
కొంతమంది బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చే మానవత్వాన్ని నిరూపించుకున్న కూటమి ఎన్డీఏ కూటమి. దీనికోసం అధ్యక్ష భారతదేశంలో నేను చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాను, దగ్గర 33,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 64 లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం, సింగిల్ లార్జెస్ట్ ప్రోగ్రామ్ కంట్రీలో ఈ యొక్క పెన్షన్స్ అధ్యక్ష.